నమస్కారం అండి. నా పేరు కాంతికుమారి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా ఇక్కడ విజ్ఞాన కేంద్రం వాళ్ళకి ఈ కార్యక్రమం చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా పిల్లలు ఒక అబ్బాయి 9th క్లాస్, ఒక అబ్బాయి 7th క్లాస్, వాళ్ళిద్దరిని ఇక్కడ జరిపిన కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి తెచ్చాము. మా స్కూల్ నల్లాస్ విద్యానికేతన్, నేను ఆ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. గురజాడ సంస్కృతి వేదిక కమిటీ మెంబర్ని. అల్లూరి సీతారామరాజు 127వ జయంతి ఉత్సవాలని అల్లూరి విజ్ఞాన కేంద్రం మరియు గురజాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని మేము ప్రారంభించాం. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అల్లూరి వర్ధంతి శత జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించినా కానీ ఎన్నికల కోడ్ వల్ల దాన్ని పూర్తిగా నెరవేర్చించబట్టి ఈ జయంతి ఉత్సవాలని ఘనంగా చేయాలని, దానిలో భాగంగా 3 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించాం. మొదటి రోజు ఈరోజు స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి అందరికీ కూడా చిత్రలేఖనం, అదేవిధంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నాం. దాదాపు 150 మంది పిల్లలు ఈరోజు అన్ని స్కూల్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్ నుంచి రావడమే కాకుండా, పిల్లలు రావడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి దీన్ని ఎంతో ప్రోత్సహించి, టీచర్స్ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. ఈరోజు చాలా ఘనంగా మేము అనుకున్నట్టుగానే జరుగుతుంది. రేపు కూడా మొత్తం రోజంతా కూడా అనేక కళారూపాలని రకరకాల స్కూల్స్ నుంచి చాలామంది స్కూల్స్, విశాఖపట్నంలో స్కూల్స్ వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ఉన్నారు. మేము కార్యక్రమాన్ని ఎలా చేయాలి, పూర్తిగా ఉంటుంది లేదనుకుంటే రేపు పొద్దున ఎంతమందిని తగ్గించాలి అనే కార్యక్రమం చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ కళారూపాలు వచ్చేసి వాళ్ళందరినీ కూడా మేము నిమిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా 4వ తారీఖుని ఈ ముగింపుగా ఒక సభని పెట్టి దానిలో ఏంటంటే అక్కడ కూడా కళారూపాలను చేసి ఈ రోజులో ఈ పోటీలు అనేవి చిత్రలేఖనికి ప్లస్ వ్యాసరచన పోటీలు వాళ్ళకి ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. 10 మంది కూడా పార్టిసిపేషన్, వాళ్ళకి అందరూ కూడా మొమెంటోస్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి జ్ఞాపకాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరించడం వల్ల ఇవాళ కార్యక్రమం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి మాకు సహకరించినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ, టీచర్లు కానీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రార్థిస్తున్నాను. నా పేరు సౌజన్య కుమారి. మా పాప 3rd స్టాండర్డ్ చదువుతుంది, లిటిల్ ఏంజల్ స్కూల్. ఇక్కడ ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో పాపని పార్టిసిపేట్ చేయడానికి తీసుకొచ్చాము. మెయిన్గా ముఖ్యంగా ఫస్ట్ మై థ్యాంక్స్ టు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాము. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మా టైంలో కంపేర్ చేస్తే ఇప్పుడు పిల్లలకి స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఒక పీస్ ఆఫ్ మైండ్, ఒక రిలాక్సేషన్ వస్తుంది. అండ్ అంతేకాకుండా వాళ్ళకి మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అవగాహన కూడా పెరుగుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నందుకు ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ. అండ్ మా పాపని డ్రాయింగ్ కాంపిటీషన్ తీసుకొచ్చాము.